మీరు 5 సార్లు గెలిచి 2014, 2018లో మీరు ఓడిపోయారు. సో దీనికి ఏం కారణమై ఉంటుంది? కారణం కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడే తప్పుడు పద్ధతుల్లో మొదలుపెట్టాడు. ఆ ఉద్యమ వెలుతురు సో ఒక్క సర్పంచ్గా కానీ కార్పొరేటర్గా కానీ ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే తనకి ఎన్ని కోట్ల ఆస్తి ఉంటుందంటే 10 బిల్డింగ్లు ఉంటాయి. నార్మల్ పర్సన్కి ఎట్లుంటుందో అట్లాగే ఉంది ఇప్పటివరకు ఇల్లు. ఆ ఇల్లు కూడా నేను కట్టింది కాదు. అందరేమో బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే నేను ఇప్పుడు బ్యాంకుల్లో అప్పులు ఉన్నా. మొత్తం 9 లక్షల అప్పులు ఉన్నా. మోడీ వాడు మొదలష్టపోడే ఇలా దేశాన్నే అమటదికి చూస్తున్నాడు. కాగితం ఇచ్చి ఇటు సార్ అటు సార్ అని చెప్తుంటే అనేటుడు తప్ప శాతం చూద్దామని మాత్రం అనలేదు. అంటే 5 సార్లు 6 సార్లు గెలవడానికి కారణం కూడా మీరు అప్పుడు బెదిరిస్తుండేనంట కదన్న. ఈ పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళు వస్తారు కదా, వాళ్ళు నిజంగానే భయంతో వచ్చేవాళ్ళు. మీకు హెల్త్ బాగాలేదని చెప్పేసి హార్ట్ సర్జరీ జరిగింది. ఒక 2 పేషెంట్లని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయా వాళ్ళ హెల్త్ కోసం. వీళ్ళ 2 పేషెంట్లను చూసిన తర్వాత నన్ను బీపీ చూడటానికి చూసాడు. బీపీ చూసి కంగారు అవుతాడు. హాయ్, వెల్కమ్ టు ఆదన్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి ఉన్నాము. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇప్పుడున్న జనరేషన్ పొలిటీషియన్స్ అంటే సర్పంచ్ అయితే కార్పొరేటర్ అయితే చాలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి దానికి 10 కోట్లు సంపాదించుకునే ఈ రోజుల్లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అసలు ఒక్క పైసా కూడా సంపాదించుకోకుండా ఆయనకు వచ్చే శాలరీ కూడా అంటే ఎమ్మెల్యేగా ఉండే వచ్చే శాలరీ కూడా పార్టీకే ఇచ్చేసి ఇప్పుడు వచ్చే పింఛన్ కూడా పార్టీకే ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన ఎవరో కాదు, గుమ్మడి నరసయ్య. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ నాకు మిమ్మల్ని చూడంగానే ఒకటే అడగాలనిపించింది అన్న. ఇప్పుడు ఉన్న జనరేషన్ పొలిటీషియన్స్కి మీరు చేసినప్పటికీ ఏంటి డిఫరెన్స్ అసలు? నేనున్నప్పటికే మార్పులు వచ్చినాయి. నాకన్నా ముందుగాలు పరిస్థితులు కాస్త అవి రాజకీయంగా ప్రజలు దేశం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుస్తుండేటి. నేను వచ్చినప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత అదొక రకమైనటువంటి మార్పు వచ్చింది. అంతకన్నా ముందుగా వాళ్ళు రాజకీయాలు బాగున్నా రాజకీయంగా ఇదున్నా కానీ జనంలోకి వెళ్ళే వాళ్ళు కాదు. జనానికి అసలు వాళ్ళకు ఓట్లు ఎట్లా పడేటియో ఎట్లా ఎంచుకునే వాళ్ళు కానీ జనంలోకి వచ్చేవాళ్ళు కాదు, జనం సమస్యలు తీసుకునే వాళ్ళు కాదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా జనంలోకి పోయే ఇది వచ్చింది. ఓకే, సరే జనంలోకి పోయే అవకాశం వచ్చి ఏం చేశారు అనే విషయానికి వస్తే ఏం లేదు. వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ ఎంతసేపటికి ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఈ పదవితోటి ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఎదగాలి అనేటువంటిది చూశారు తప్ప ఓట్లు వేసినటువంటి జనానికి ఏం చేద్దాం అనేటువంటిది లేదు. ఓట్లు వేసినటువంటి జనం, అధికారం ఇచ్చినటువంటి జనానికి ఏం చేసామనే దానికి వస్తే శూన్యం. ఏమైనా ఈ సంక్షేమ పథకాలు ప్రకటించి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయారు. పింఛన్స్ ఉన్నాయి, వితంతు పింఛన్స్, వృద్ధాప్య పింఛన్స్ ఉన్నాయి. ఎన్టీ రామారావు టైంలో ఆ పింఛను నెలకు 70 రూపాయలు. ఆ 70 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అవి కూడా ఇవ్వలేని స్థితిలో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు. ఓకే, అది పోయి
99లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 99లో వచ్చినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పింఛన్స్ ఇంకా ఇతరత్ర ఇవన్నీ కూడా ప్రకటించి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు నాటికి సంబంధించి చూస్తే నిజంగా ఆర్థిక వనరులు చాలా తక్కువ. ఆ నిధులు కేటాయించే దగ్గర కానీ, అప్పులు తెచ్చే దగ్గర కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా ఇదయ్యి ఒక్కొక్క ముసలోడికి వితంతువుకి 200 పింఛన్ చేసిండు. 270 రూపాయలు ఏలైనటువంటి టైంలో ఈయన 200 చేస్తే ఆహా ఓహో అని బ్రహ్మాండంగా పోగిడారు. కానీ ఏం జరిగిందని దానికి ఆ 200 ఎట్లా ఎవరికి సరిపోతాయని దానికొస్తే ఏం లేదు, అంతే 200 వస్తానే కదా అనేటువంటిది అట్లా నడుస్తూ ఉండే. ఇవాళ కేసీఆర్ గారు 2116 అవును ఇస్తానని ఒప్పుకున్నాడు. అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేస్తానని ఒప్పుకున్నాడు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇప్పుడు దళిత బంధు అని ఇస్తాడు, రైతు బంధు అని ఇస్తాడు. ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడి నుంచి మరి వాళ్ళ నాటికి లేనటువంటి సోర్సు వనరులు ఇప్పుడు ఎక్కడి నుంచి అనే దానికి వస్తే అడ్డగోలుగా అప్పులు తీసుకొస్తాడు. ఆ అప్పులు తీసుకొచ్చినటువంటి లెక్కలు నిన్న మొన్న చెప్తున్నటువంటి లెక్కలు పుట్టబోయే పిల్లోడితో మొదలుకొని సాగబోయే ముసలోడి దాకా వాళ్ళ తల మీద 1,75,000 భారం మోపినట్టుగా ఉంది. నిజంగానే ఆ అప్పులన్నీ గవర్నమెంట్ పేరుతో తీసుకొస్తున్నారు, గవర్నమెంటే ఖర్చు పెడుతుంది. గవర్నమెంట్ తెచ్చి ఏం చేస్తుంది అనే దానికి వస్తే అందులో చాలా సగానికి సగం ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పేరుతోటి ఇంత కేటాయించి మిగిలిన దానంతా కాజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అప్పు ఎంత ఎవరు తీరవాలంటే ప్రజలే తీరవాలి, అంతే. ప్రజల మీదే భారం, ప్రజల మీదే భారం. అట్లా ఇలా కేసీఆర్ పరిపాలనలో ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఎక్కడన్నా కొత్తగా ఏమన్నా పని జరిగిందంటే ఏం లేదు. ఈ సంక్షేమ పథకాలు తప్ప. ఈ సంక్షేమ పథకాలని వాస్తవంగా ప్రకటించేటప్పుడు బ్రహ్మాండంగా ప్రకటించి దానికి డేట్లు కూడా 1వ తారీఖు ఇతంతు పింఛన్లు, ముసలోళ్ళ పింఛన్లన్నీ కూడా 1వ తారీఖున వాళ్ళకి ఇవ్వాల. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఎన్టీ నాడు ఆ 70 రూపాయలని ఎట్ట పంచలేకపోయారు. ఇప్పుడు ఈయన కూడా 2 నెలలు 3 నెలల దాకా వాయిదాలు పడుతున్నాయి. ఈ 2,000 పింఛన్ అవుతుందని ఆశపడి బతుకుతున్నటువంటి వీళ్ళు చాలా అఘోరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి. సో ఇప్పుడు మన గ్రామ పంచాయతీ కదా మనది. సో మనకు ఎవరికి వచ్చింది దళిత బంధు? ఎవరికైనా వచ్చిందా? ఇంకెవరికి రాలే. ఓకే, అంటే పేర్లన్నా అంటే వస్తుంది అన్నట్టు అన్న ఏమన్నా ఉందా? ఇంకా లేదు. ఇప్పుడు అక్కడక్కడి నుంచి గ్రామ పంచాయతీకో 2కి, గ్రామ పంచాయతీకో 3కి అట్లా ఇస్తా ఉంటారని తెలుస్తుంది. కానీ ఎక్కడ లేదు. ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర 2 లక్షలు వసూలు చేస్తున్నారని నడుస్తుంది. ఇది ఈ దళిత బంధు తోటి ఇట్లా మధ్యన ఉన్నటువంటి బ్రోకర్స్ ఇది చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే తీసేసి కలెక్టర్కి పెట్టాడు. కలెక్టర్ని వీళ్ళు ఏడ చక్కగా పని చేయనిస్తారు? అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళు పని చేయనియరు. అట్లా మళ్ళా కలెక్టర్ కూడా ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలి. ఈ దొంగలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఏంది, వీళ్ళకి కంట్రోల్ ఎక్కడ అనే దానికి వస్తే ఎక్కడ కంట్రోల్ లేదు. కలెక్టర్ దగ్గర లేదు కంట్రోల్, ఎమ్మెల్యే దగ్గర లేదు కంట్రోల్. ఇది పరిస్థితి. సో మీరు 5 సార్లు గెలిచి
గెలిచిరన్న, మీకు మంచి పేరు ఉంది, అంటే గుమ్మడి నరసయ్య అంటే తెలియని వ్యక్తులు లేరు. సో 2014, 2018లో మీరు ఓడిపోయారు. సో దీనికి ఏం కారణమై ఉంటుంది? కారణంకి అది కర్ణుడి సావుకి 1,00,000 కారణాలని ఇప్పుడు 78 నుండి వరుస పెట్టి 2004 దాకా మాకు ఎదురులేదు. మాకు జనం ఉన్నారు, జనం ఓట్లేశారు, జనం బలంతో గెలిచాము, వాళ్ళకి సేవ చేసాము. వాళ్ళు చూసే వాళ్ళందరూ సంతోషమే కాకుండా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. జరిగింది ఏంది అనే దానికి వస్తే డీలిమిటేషన్ అనేటువంటిది తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలని జిల్లాలంతా గందరగోళం చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నుంచి కొత్తగూడెం జిల్లా. అవునవును. ఇట్లా చేసేటప్పుడు జిల్లాలు ఈ నియోజకవర్గాలు కూడా చీలిపోయినాయి. మా నియోజకవర్గం 7 మండలాలతో ఉండే. ఈ 7 మండలాలతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న గుండాల మండలం, ఇది సింగరేణి మండలం. ఈ సింగరేణి మండలాన్ని తీసాము, వైరాగ్ పెట్టారు. గుండాల మండలాన్ని తీసాము, పెనుపాకకు పెట్టారు. అసలు గుండాల మండలాన్ని తీసి పెనుపాకకు పెట్టడం అంటే చాలా విరుద్ధమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ మధ్యన దూరం ఒక 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ పెనుపాకకి గుండాలకి. దూరమే కాకుండా మధ్యన గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టలు దాటిపోవాలి. అట్నే గుట్టల పక్క బట్టి వాగులు ఉన్నాయి. ఎప్పుడైనా ఏదన్నా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తోటో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ తోటి ఎవరితో పని ఉండి పోవాలంటే వర్షం వస్తే వాగు వస్తే పోయేది లేదు. అట్లా దూరమే కాకుండా ఇటువంటివి కూడా ఉన్నాయి. దాన్ని ఇటు ఇల్లెందు కాన్స్టిట్యున్సీకి అనుకూలంగా ఉన్నటువంటిది ఆ గుండాల మండలం. దానేమో అటు పెట్టారు, దీనేమో ఇటు పెట్టారు. ఇది ఇల్లెందుకి అదంతా ఇల్లెందులో కలిసి ఉంది. కాంపెల్లి అనేటువంటిది ఉంది. కాంపెల్లి అనేటువంటిది వైరెక్కువ అనుకొని ఉంటుంది. ఆ కాంపెల్లిని తీసాము యూత్ ఈ ఇల్లెందు నియోజకవర్గానికి పెట్టి, ఈ సింగరేణి మండలాన్ని తీసాము వైరాగ్ పెట్టారు. అట్లా మాకున్నటువంటి వాటర్ బేస్ అంతా డిస్టర్బ్ అయింది. అదొక కారణం. అట్లే ఇలా జనం డబ్బులకు అలవాటు పడ్డారు. అంటే మేము 6 సార్లు గెలిచినా పైసలు ఇవ్వలేదు జనానికి సేవ చేసి పెట్టాము, జనానికి అండగా నిలబడ్డాం, జనానికి ధైర్యం చెప్పాం. కానీ ఎప్పుడు పైసలు లేదే. మా ఓట్లకి ఎన్నికల టైంలో ఓట్లట్టడానికి ప్రచారం చేసుకోవాలి కదా. అవును. ఆ ప్రచారం చేయడానికి అన్ని జిల్లాల నుండి మా పార్టీ క్యాడర్ వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ వాళ్ళే అన్నం పెట్టేటోళ్ళు, వాళ్ళే ఓట్లు వేసేటోళ్ళు. జనం దగ్గరికే పోయేటోళ్ళం. అదే విరామం లేకుండా నిరంతరం ఆ కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు. అట్లా మాకు ఓపెట్టేది వాళ్ళే, ఓట్లు వేసేది వాళ్ళే, ఆ పత్తులు గెలిపించుకున్నారు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటి అని దానికి వస్తే ఈ కాన్స్టిట్యున్సీని డిస్టర్బ్ చేశారు. ఇక ప్రతి ఒక్కరికి కూడా మాకున్నటువంటి జనమే కాకుండా మిగతా వాళ్ళు ఇప్పుడు ఇతరత్ర పార్టీల వాళ్ళు కూడా మాకు ఓట్లు వేసేవాళ్ళు. వాళ్ళు ఇది ఇట్లయింది కదా, ఈ మండలం ఇటు పోయింది, ఆ మండలం అటు పోయింది, ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, ఇప్పుడు ఈసారి గెలవనట్టుంది కదా అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చిన ఓట్లు వేయటం మొదలైంది. అంతే. అట్లా మా జనానికి కూడా డబ్బులు పంచుతందుకు తయారయ్యారు. ఆ డబ్బులు పంచేటువంటి పరిస్థితి ఏంటి అనే దానికి వస్తే ఏదో కూరో సారో పోసి చేసేది కాదు. ఓటుకి ఇంత అనేటువంటి పత్తులు పంచుతున్నారు.
కోట్ల రూపాయలు పంచుతున్నారు. ఎప్పుడు కూడా 14 నుంచి మొదలుకొని ఎప్పుడు కూడా కోట్ల రూపాయలు పంచినోడు ఎవడు లేడు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐలు, సిపిఎంలు, తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా ఏదో 5 లక్షలు 10 లక్షలు అట్లా సాధారణ ఖర్చులకు ఇచ్చి ఇది చేసేటోళ్ళు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత, కేసీఆర్ అధికారంలో రాబోయే ముందు వచ్చిన ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బులు పంచడం మొదలుపెట్టారు. ఇలా ఓటుకు 10,000 ఇచ్చే కాడ ఇచ్చారు, 5,000 ఇచ్చే కాడ ఇచ్చారు, ఒక్కొక్క దగ్గర 2,000 3,000 కూడా ఇచ్చారు. ఏదైతే దా పరిస్థితిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఈ జనం కొద్దిగా అలా తెలివి తక్కువ జనం ఉంటారు కదా, కొద్దిగా అమాయకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తక్కువ, కాస్త అడగగలిగినోడు మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎక్కువ. ఈ పద్ధతిలో ఓట్లు నడుస్తున్నాయి. సో మీరు సర్పంచ్ నుంచి స్టార్ట్ అయింది కదా మీది జర్నీ? మాకు సంబంధించి మీ ఓడిపోవటానికి కారణం ఇదన్నమాట. సర్పంచ్ 81లో సర్పంచ్ని. ఓకే. ఇప్పుడు ఈ ఒక్క ఊరే కాకుండా ఈ ఉసిరికాయలపల్లి పంచాయతీ అని చాలా పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీలో మొత్తం 6-8 ఊళ్ళు ఉంటాయి. ఆ ఊళ్ళల్లో ఇప్పుడు ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇదో ఊరు, మా అదంతా ఈ తండ ఇవన్నీ కూడా కలుపుకొని మా దగ్గర సగం ఓట్లు ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటి సగం ఓట్లు ఉంటాయి. మొత్తం 2,000 చిల్లరే. ఏదైతే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి ఆడ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వీళ్ళు ఉండేటోళ్ళు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా సాలిడ్గా మేమే ఉండేటోళ్ళు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా ఈడ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ఆడున్నటువంటి తలా ఇన్ని పంచుకున్న తర్వాత గెలిచేది మేమే. నేను సర్పంచ్ గెలిచా. సర్పంచ్ గెలిచిన నాడు మళ్ళీ పంచాయతీలను కూడా విడదీసే ఏర్పాటు చేశారు గవర్నమెంట్. అప్పుడు ఈ పంచాయతీ పేరుతో ఉన్నటువంటి నిధులు చాలా తక్కువ. వాటిని నేను సర్పంచ్ అయిన తర్వాత ఆ మిగతా పంచాయతీలకి కేటాయించారు. ఈ పంచాయతీ ఖాళీ అయింది. ఏదైతే ఏమి లేదు, పైసలు లేవు, పనిచేసేది లేదు. ఆ పత్తుల్లో 2 సంవత్సరాలు కావటం 83 వచ్చేసింది. 83 వచ్చి మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. 78లో మా పార్టీ గెలిచింది కాన్స్టిట్యున్సీ. మళ్ళా 83లో మళ్ళా నన్ను అభ్యర్థిగా పెట్టారు. అప్పుడు సర్పంచ్గా గెలిచున్న నన్ను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పెట్టి గెలిపించారు. మేము అప్పుడు 78లో 360 ఓట్లతోటి గెలిచాం మెజార్టీ. 83లో 3,000 మెజార్టీతో గెలిచాం. 3,800 ఏమో. మళ్ళా 85లో ఎన్నికలు వచ్చినాయి. ఆ 85లో అంటే ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్రావు తగాతోటి ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు 8,000 మెజార్టీతో గెలిచాం. అట్లా మా ఓటింగ్ సరళి పెరుగుతుంది తప్ప తగ్గలే. 94లో వీళ్ళని ఎట్లా ఓడించాలి అనేటువంటి పత్తుల్లో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అప్పుడు తెలుగుదేశం కూడా ఉంది. తెలుగుదేశం ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకటైంది అనమాట. మేము సింగిల్. అంత చేస్తే అందరు కలిసి చేస్తే ఒక 4,000 మెజార్టీతో వాళ్ళు గెలిచారు. మేము ఓడిపోయాం 94లో. మళ్ళీ 99లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ 94లో గెలిచిన ఆయన ఏం చేసిండు ఏంటంటే ఏమీ లేదు. ప్రజల్ని పట్టించుకుంది లేదు, ప్రజల సమస్యలు తీసుకున్నది లేదు. మళ్ళీ 99లో 23,000 మెజార్టీతో గెలిచాం. మళ్ళా 2004లో ఎన్నికలు వచ్చినాయి.
2004లో మేము 25,000 మెజార్టీతోటి గెలిచాం. అట్లా పెరుగుతూ వచ్చాం తప్ప తగ్గలేదు. వీళ్ళ నీకేం చేయలేమనేటువంటి పత్తులో పెద్ద ఎత్తుకునే కుట్ర జరిగి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రేణుక చౌదరి ఆ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి కమిటీ ఒకటి ఉంది ఢిల్లీలో. ఆ ఢిల్లీలో ఆమె చక్రం తిప్పింది. ఢిల్లీలో ఆమె సభ్యురాలు, ఆ కమిటీలో సభ్యురాలు. ఆమె ఈ గుండాలను ఏం చేయాలా, సింగరేణి మండలాన్ని ఏం చేయాలా, కాంపెనీని ఏం చేయాలా, ఈ పత్తుల్లో అన్ని చేసి దాన్ని తీసుకొచ్చింది. ఇటు పెట్టి దీన్ని తీసుకుపోయి అటు పెట్టి దాన్ని అటు పెట్టి ఇది చేసింది అనమాట. ఇదేంటి ఇటు చేశారని మళ్ళా అక్కడిక్కడ వాళ్ళు అడిగితే నేను కారెపల్లి అనుకున్నా, కాంపెల్లిని కారెపల్లి అనుకున్నాను కథలు చెప్పింది. ఏదైతే మొత్తానికి అయిపోయింది. అట్లా ఈ డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీని ఇది చేయటం వల్ల మాకున్నటువంటి బేస్ ఇదయ్యి మేము ఓడిపోతున్నాం. ఇప్పటికీ మాకు ఉన్నటువంటి బేస్ ఆ మండలంలో ఉన్న వాళ్ళు మాతోటే ఉన్నారు, ఈ మండలంలో ఉన్న జనం మాతోటే ఉన్నారు. అక్కడ ఇల్లెందు, బయ్యారం, గార్ల, ఈ టేకులపల్లి ఇక్కడ ఉన్నటువంటి జనం మాతోటే ఉన్నారు. కాకపోతే కొన్ని ఇటుపాయే కొన్ని అటుపాయే మరి కొన్ని అయ్యాడు. 3 ముక్కలైన తర్వాత ఇక మేము గెలవటం కాస్త కష్టం అవుతుంది. కష్టం అవుతుంది అని కాస్త చూస్తే ఈ డబ్బులు పంచుడు ఎక్కువైంది. మొన్న 14లో గెలిచినటువంటి కోరం కనకయ్య 40 లక్షలు ఖర్చు పెడితే వాడు గెలిచిండు కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కష్టపడి గెలిపించింది, వీడు తెల్లారి టీఆర్ఎస్లోకి పోయిండు. మొన్న హరిప్రియ అనే అమ్మాయి గెలిచింది కాంగ్రెస్. ఆమె 5 కోట్లు పంచింది. 5 కోట్లు పంచింది. ఆ కేసీఆర్ దగ్గర పోయి 15 కోట్లు అన్నదట. 15 కోట్లు అంటే 10 ఇప్పించిండు. అది వాళ్ళ నేచర్. మేము 83 నుంచి నేను ఉన్నా, 78లో చేపలెర్ర ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా ఓటర్స్కి డబ్బులు వంచలేదు, మాకు అంత ఖర్చు కాలే. ఏమైనా ఇక్కడికి వచ్చినటువంటి ప్రచారం కోసం వచ్చినటువంటి క్యాడరు రావటానికి పోవటానికి ఛార్జీలు, ఇది మళ్ళీ తిండి లేదు, తిండి అంతా జనమే పెట్టిట్టు. వీళ్ళు ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోవాలా, అప్పుడు ఆ ఆటోలు లేవు, నడిచి తిరిగేవాళ్ళు. ఎప్పుడన్నా కొద్దిగా దూర ప్రయాణం చేయాల్సి వస్తే బస్సులు ఉన్నాయి, ఆ బస్సుల్లో పోయేవాళ్ళు. లేకపోతే మేము మొత్తం కాన్స్టిట్యున్సీ తిరగడానికి ఒక జీబు కిరాయికి తీసుకునే వాళ్ళం. దాని కిరాయి తప్ప ఇంకా మాకు ఖర్చు చేయలేదు. కానీ అంత లెక్కేస్తే కూడా 2 లక్షలు 2,50,000 అంతే ఖర్చు అయ్యేది. ఇప్పుడు వాళ్ళు కోట్లు పంచుతుంటే నిజంగానే మన డబ్బులు లేని వాళ్ళకి ఎవడోట్లేస్తాడు. అట్టెందుకు వచ్చింది? మన జనం మనకున్నారు కదా, మన జనం మనకేస్తే సరిపోద్ది. కానీ ఇప్పటికీ మన జనం మనకేస్తున్నారు, బట్ మెజారిటీ లేదు. మరి మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఇది చూస్తున్నారంటే ఆ హరిప్రియ కానీ కోరం కనకయ్య కానీ వీళ్ళు ఏం చేశారు, ఏం చేస్తారు, వీళ్ళ నేచర్ ఏంటి అని ఎవరైనా చూశారంటే చూడలే. ఏలే ఎవడో ఒకటి డబ్బు అన్నీ కూడా మందిని ఉంచి సంపాదించిన డబ్బులే కదా, మనం దోసుకొని సంపాదించినవి కదా, చాలా తీసుకుందాం, ఓట్లేద్దాం. మేము అంటాం అట్లా. ఓట్లు వేసేటప్పుడు ఎవరికి వేయాలని ఆలోచించండి, డబ్బులు ఇస్తే మాత్రం అందరి దగ్గర తీసుకోండి అని చెప్తున్నాం. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ఓటర్స్కి ఎట్లుంటుందంటే, అమ్మ డబ్బులు తీసుకొని వేయకపోతే ఎట్లా, డబ్బులు తీసుకొని అని అంటే మాలావు బుద్ధిమంతులు అన్నమాట. ఈ ఓట్లు డబ్బులు ఇచ్చడానికి బుద్ధి లేదు, కానీ వీళ్ళకి మాత్రం డబ్బులు తీసుకున్నాం కాబట్టి వేయాలా అనేటువంటి పద్ధతిలో
అట్లా ఓట్లేస్తున్నాం. కానీ మీరు ఒకప్పుడు 5 సంవత్సరాలు అంటే 5 సార్లు 6 సార్లు గెలవడానికి కారణం కూడా మీరు అప్పుడు బెదిరిస్తుండేనంట కదన్న. అటువంటిది ఒక రూమర్ తప్ప మీరు ఇప్పటికైనా పరిశీలన చేయాలి. ఈ ఎన్నికల టైంలో ఈ పోలింగ్ ఆఫీసర్స్ ఇలా వస్తారు కదా, వాళ్ళు నిజంగానే భయంతో వచ్చేవాళ్ళు, ఏదో అయిపోద్దని. ఆడికి వచ్చి ఆ ఊళ్ళల్లో పోయి చాలా ప్రశాంతంగా ఓటింగ్ సరళిని చూసి ఓట్లేసి బాక్సులు పట్టుకొని వచ్చేవాళ్ళు. పోలింగ్ ఆఫీసర్సే కాకుండా ఇతర పార్టీల వాళ్ళ ఏజెంట్లు పోతారు కదా పోలింగ్ నాడు, అందరు ఆడ ఏమీ కనపడదు, ఏం చేయరు, జనం వచ్చి ఓట్లు వేసిపోతారు, వీళ్ళు చూసి వస్తారు అంతే. మరి అటువంటి బెదిరింపులు అదిరింపులు భయపెట్టుడు అనేది ఉంటే నిజంగానే ఇది కాకూడదు కదా. సో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు ఒక దళిత వ్యక్తిని నిల్చోబెట్టి ఆయనను పెట్టుకొని వాడుకుంటారు అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. అది ఎగ్జాంపుల్ మీరేనంట. మిమ్మల్ని పెట్టుకొని ఏదో ప్రచారం అంటే ఈయన సైకిల్ మీద తిరుగుతాడు, ఈయన ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పేసి మిమ్మల్ని హైప్ చేసి అంటే మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పేసి ఒక రూమర్ ఉందన్న. దానిపైన మీరు ఏం మాట్లాడతారు? అదేదన్నా ఉంటే గిట్టని వాడు చేసే ప్రచారం తప్ప, తప్పుడు పద్ధతుల్లో చేసే ప్రచారం తప్ప అటువంటిది ఎప్పుడు లేదు. మా పార్టీ మాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్నే నాయకులుగా చేసి మా నాయకత్వాన్నే కార్యక్రమాలు నడుస్తుంటే ఎక్కడ మేము మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏం చేశారు? పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇక్కడ పార్టీ నాయకుడు వచ్చి చేయటం కాదు, మేము ఇక్కడ నాయకులం, మేము ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం, వాటిలో నష్టాలు కష్టాలు ఉంటే భరిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా పని చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఇక్కడ ఏదన్నా పని చేయాలంటే మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు చేయాలి కదా. అంటే పర్మిషన్ అంటే ఎట్లాంటి పర్మిషన్? కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఊళ్ళో కూలోనికి కూలి గిట్టడం లేదు, జీతగాలకి జీతం దొరుకుతలేదు, సరిపోవట్లేదు, లేదు ఇక్కడ పేదోళ్ళకి భూమి లేదు, ఓ భూస్వామి దగ్గర 100 ఎకరాలు ఉంది, ఆ భూమిని ఇది చేయాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మేము పార్టీకి రిపోర్ట్ చేస్తాం. రిపోర్ట్ చేస్తే పార్టీ డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్లో మేము పనులు చేస్తుంటాం, ఆ డైరెక్షన్లో కార్యక్రమాలు నడుస్తుంటాయి. అది పర్మిషన్ తీసుకొని చేసినట్టు కాదు కదా. అట్టనుకుంటే మా ట్రైబల్ నాయకులు, కోయ నాయకులు, బాటన్నని ఉన్నాడు, ఆయన రాష్ట్ర నాయకుడు, మీరు ఇప్పుడు ఆ ఫోటో చూసి ఉంటాడు. అవును చూస్తాం. అట్లే ధర్మన్న అని ఫోటో ఉంది, అవును, ఆయన కొండరెడ్డి. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి వాళ్ళు శనచంద్రన్న అని ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ప్రపన్న అని ఉన్నాడు. ఇలా చచ్చిపోయిన వాళ్ళైతేమి బతికున్న వాళ్ళైతేమి మా కోయ నాయకులందరూ కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము ఆ స్థాయి కమిటీలలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పార్టీ డైరెక్షన్ ఉంటుంది, పార్టీ సలహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పనిచేసేది మేము, పనిని కల్పించుకునేది మేము కదా. ఇలా భూస్వామి దగ్గర 10 ఎకరాలు ఉంది, ఆ 10 ఎకరాల అన్యక్రాంతంగా ఆక్రమించుకొని ఉన్నాడు, గవర్నమెంట్ వాడిని ఏం చేస్తలేదు, చలో దాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలా, పేదోనికి పంచాలని మొదలేసినాం, పార్టీకి చెప్పినాం. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి మేము పని చేస్తే వాళ్ళేమో ఆడాన్ని నాయకత్వం చేస్తారా? అట్ట ఏం లేదు, పార్టీ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఇప్పుడు కాకపోతే ఆడ కనపడేది ఏంటంటే మా నాయకులు వచ్చి మా దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు నాయకులట, వీళ్ళు క్యాడర్ అట అనేది చూస్తారు. క్యాడరు నాయకులు అనేటువంటిది లేదు, ప్రజలు నాయకత్వం. ఇప్పుడు సిపిఎం వాళ్ళు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు సింగిల్గా వెళ్ళొచ్చు కదా, వేరే పార్టీలతో ఇప్పుడు స్నేహంగా ఎందుకు వెళ్తారు, కలుపుకొని ఎందుకు వెళ్తారు? ఇప్పుడు కమ్యూనిస్టులు అంటే పేదల కోసం పోరాటం చేస్తున్నారు, సో వేరే పార్టీలతో ఎందుకు కలుస్తారు? సింగిల్గానే పోవాలి కదా. కమ్యూనిస్ట్ పార్టీ
భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములంతా కూడా పేదోళ్ళకు పంచారు. ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దొరలు అందరినీ గడిలో వదిలిపెట్టి సిటీకి పోయే పోరాటం జరిగింది. అప్పుడు నైజాం నవాబు పరిపాలన. ఆనాడు నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. దాంట్లో 10 లక్షల ఎకరాలు ప్రజలకి పంచిపెట్టినటువంటి పార్టీ. 47 టైంలో భారతదేశం నుండి బ్రిటిషోడు పోయి మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పుడు స్వతంత్రం వచ్చింది కదా సెలవు ఇంక మనకేందని చెప్పి వీళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చి వీళ్ళ ఉద్యమాలను వదిలేసి వీళ్ళు సాధించిన ఫలితాలను కూడా వదిలేసి ఎన్నికల్లో మనం కూడా నిలబడదాం, ఎన్నికల ద్వారా మనం పరిపాలన చేద్దాం, మనకు అధికారం వస్తుందని చెప్పి అనుకున్నారు. వ్యవస్థ మార్పులో భాగమైనటువంటి ఈ కమ్యూనిస్టు నాలెడ్జ్ని పక్క పెట్టేసి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పక్క పెట్టేసి ఆ ఎన్నికల్లో దిగారు. దిగిన తర్వాత వచ్చినటువంటి తేడాలతోటి మళ్ళీ ఒకటేమో సిపిఐ, ఒకటేమో సిపిఎం అవును అది అయ్యారు కదా. ఇవాళ మళ్ళా నక్సలైట్లు నుంచి వచ్చారు. ఈ నక్సలిజం ఏంటి అనే దానికి వస్తే నక్సల్బరి అనేటువంటి ప్రాంతంలో షార్ మజుందార్ అనేటువంటి నాయకులు దేశానికి స్వతంత్రం వచ్చిందన్నాం, భూ సంస్కరణలు అన్నాం, ఏవి జరిగేటట్లేవు కదా, చాలా ఇది ఇట్లొచ్చేది కాదు, ఇట్లా తీసుకునేది కాదు, చాలా బలవంతంగా నడవటమే పోరాటం చేద్దాం చెప్పి మొదలేశాడు. ఆడ మొదలైనటువంటి నక్సల్బరి పోరాటం నక్సలిజం పేరుతోటి మన దేశం అంతా మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి సర్రపుల్లారెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, తరిమిల నాగిరెడ్డి గారు, కొల్లా వెంకయ్య గారు, మాదాల నారాయణ స్వామి గారు, ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నాయకత్వం అంతా ఈ ప్రాంతంలో పనిచేయటం మొదలుపెట్టింది. పనిచేస్తున్నటువంటి క్రమంలో అణిచివేయటం కోసం దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. ఆయన నడుస్తుంది. ఆ నడుస్తూ ఇప్పుడు ఈ నక్సల్బరి సిద్ధాంతం కూడా సిలువలు పలువలుగా ఒకడు పీపుల్స్ వార్ అయ్యిండు, ఒకడు మావోయిస్ట్ అయ్యిండు, ఒకడు ప్రతిఘటన, ఒకడు జనశక్తి, ఈ పత్తులో మూటాలు కట్టుకొని ఇదైండ్రు. ఏదైతేమి ఇది ఎట్లా నాశనం అయింది. వాళ్ళేమో ఎన్నికల ద్వారా రాజ్యం వస్తుందని చెప్పి వీళ్ళతో అంతటి పొత్తు పెట్టుకుంటారు. వీళ్ళకున్న శక్తి లేదు, వీళ్ళకున్నటువంటి పోరాటం లేదు. పోరాటాలు చేసి సాధించినటువంటి వీళ్ళు పోరాట ఫలితం కానీ పోరాట వెలుగు కానీ ఇవాళ ఎందుకు చూపించలేకపోతారంటే ఏంలే వీనితో పొత్తు పెట్టుకుంటే ఓ 2 సీట్లు గెలుతాం, వానితో పొత్తు పెట్టుకుంటే ఓ 4 సీట్లు గెలుతాం, ఇవి చేస్తారు. గెలిచి ఏం చేస్తారనే దానికి వస్తే ఏం లేదు, వాడేం చేయటం లేదు, వీడు కూడా ఇది చేసేది ఏం లేదు. ఈ పద్ధతుల్లో జరుగుతుంది. ఇలా మరీ దుర్మార్గంగా ఒక పక్క పోడు భూముల పోరాటం, ఒక పక్క అబద్ధాలతోటి పరిపాలన ఇవన్నీ జరుగుతుంటే ఆయన్ని ఆగలించుకొని ఇలా పొత్తు అని అంటారు ఇద్దరు. అది వాళ్ళ నేచరు, వాళ్ళకి సంబంధించినటువంటిది. మేము ఇలా ఇన్ని గ్రూపులు ఉన్నా కానీ అన్ని గ్రూపులు కూడా ఇప్పుడు ఇన్ని చీలిపోయినా కానీ అందరు కూడా ఏమంటున్నారంటే ఎన్నికల్లో ఎవరితోటి బూర్జా పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దు, మన శక్తి ఉంటే మనకు ఉన్నటువంటి ఓటు మనం పోలు చేయించుకోవటం తప్ప ఎవరితో పొత్తులు పెట్టుకునేది లేదు. అదే అవకాశం ఏదన్నా ఉంటే అటువంటి సంప్రదింపులు ఏమైనా జరిగితే ఈ విప్లవ గ్రూపులు, ఈ ఇప్పుడు చిడిపోయినటువంటి విప్లవ గ్రూపులు వీళ్ళు ఒక దగ్గరికి వస్తే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ఒకరికొకరికి సపోర్ట్గా పోరాడవచ్చు. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. ఏడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు మీరు చెప్పిన చీలిపోయిన దాంట్లో కూడా ఇప్పుడు అందరూ డబ్బులు తీసుకొని పక్కకు జరుగుతున్నారు. ఇప్పుడు ఇలా ఏదో అంటారు, అది నిజమా అబద్ధం కానీ కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ అలియన్స్ కథలు పడుతున్నారని అంటున్నారు. మనకి నిప్పులేంది పగరాదుగా. అదే సో ఇప్పుడు మీకు ప్రజెంట్ పింఛన్ ఎంత వస్తుందన్న? ప్రజెంట్ పింఛన్ ఇప్పుడు 75 ఇస్తున్నారు. 75,000 వస్తుంది. 75,000 మీరు వాడుకుంటారా, పార్టీకి ఇస్తున్నారా? ఇప్పుడు హైదరాబాద్లో
ఎమ్మెల్యే క్వార్టర్స్ తీసుకున్నాం, అంటే కిరాయి అవును 15,000. అట్లే మిగిలిన ఇవన్నీ కూడా వరుసగా నేనే నా బండి డీజిలు నేను తిరుగుతా ఉంటే అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా పార్టీ చేస్తుంది, పార్టీకి ఇచ్చాను. సో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అసలు అంటే మీకు వచ్చే జీతం కానీ ఏది యూజ్ చేసుకోలేరు, ఓన్లీ పార్టీకి యూజ్ చేసి. అప్పుడు జీతం అనేవాళ్ళం కదా, దాన్ని గౌరవవేతనం అనేవాళ్ళం. గౌరవవేతనం, ఆ గౌరవవేతనం పేరుతోటి ఫస్ట్ 83లో 12,000 ఇచ్చారు. 12 కాదు 6,000 ఇచ్చారు. నాకన్నా ముందుగాలు ఆ చేపల ఉండే కదా, ఆయనకు 3,000 ఇచ్చారట. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఏమో 6,000 ఇచ్చారు, తర్వాతనేమో మళ్ళీ దాన్ని 12,000 చేశారు. ఇట్లా చేస్తూ 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 నేను 2004 నాటికి 40కి వచ్చింది. 3,000 క్వార్టర్స్ కిరాయి పోయేది, 40,000 మాకు ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి 2,50,000 అట. 2,50,000 తీసుకొని అసలు జనాలకి ఏం చేస్తున్నారు? 2,50,000 ఈ ఎన్ని అలయన్స్లు ఇవన్నీ కలిపి అసెంబ్లీలో కూకుంటే మేము ఉన్నప్పుడు సిట్టింగ్ ఫీజు 300 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1,000 రూపాయలట. అందుకని కేసీఆర్ ఏం చెప్తున్నాడు, 45 రోజులు నడవాలి బడ్జెట్ సమావేశాలు, అంటే 45 రోజులు నడవాలి, దాని 4-5 రోజులతో పూర్తి చేస్తాడు. అట్నే శీతాకాలం టైం ఒకటి, మరి వానకాలం టైం ఒకటి, అంత మొత్తం సంవత్సరంలో 3 సార్లు అసెంబ్లీ జరగాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని నేను మళ్ళీ అడుగుతున్నా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు శాలరీ 2,50,000 కాక ఇప్పుడు అసెంబ్లీ నడిచిన రోజు వచ్చి కూర్చుంటే వాళ్ళకి 1,000 రూపాయలు వచ్చి కూర్చుంటే ప్రెసెంట్ అయితే అంతే. అందుకని ఏం చేస్తారు ఇకనా, అసెంబ్లీలో కూర్చోరు, అసెంబ్లీలో కొట్లాడరు, జస్ట్ కూర్చొని నిద్రపోతారు. వచ్చి సంతకం పెడితే ప్రెసెంట్ అన్నట్టు, అబ్సెంట్ అన్నట్టు కాదు, 1,000 రూపాయలు వస్తాయి. అది పరిస్థితి. 1,000 రూపాయలేనా 10,000? 1,000 రూపాయలు. 1,000 రూపాయలేనా? ఓకే. రోజుకి 1,000 రూపాయలు చొప్పున 5 రోజులు నడితే 5,000, 10 రోజులు నడితే 10,000. సరే, ఇప్పుడు అంటే రాజ్యాంగంలో అట్లా రాసి ఉందా ఇయ్యాలి ఇట్లా వచ్చి కూర్చుంటే? వాటన్నిటికి సంబంధించి చట్టంలో ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి అటువంటి వసతులన్నీ, అటువంటి లూప్ హోల్స్ అన్నీ. దాన్ని వీళ్ళు మంచిగా వాడుకుంటున్నారు. వీళ్ళు రాజకీయంగా ఈ రాజ్య లోపాలేంటి, రాజ్యంలో జరిగే ఏంటి అనేటువంటిది చూడటం కాకుండా సొంత అవసరాలని తీర్చుకోవటం కోసం, సొంత ప్రయోజనాల్ని తీర్చుకోవటం కోసం, అందుకోసం ఎమ్మెల్యే పదవి కావాలా, అందుకోసం దొంగతనంగా అడ్డగోలుగా సంపాదించినటువంటి సంపదని ఎన్నికల నాడు పంచుతాడు. మళ్ళీ ఎంత పంచిండు అనే దానికి వస్తే దాన్ని అంతకన్నా డబుల్ సంపాదించుకోవాలిగా. ఏం పేరుతోటి సంపాదించాలి, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే పేరుతోటి రోడ్డు పెడతాడు, ఓ చెరువు పెడతాడు, ఓ బిల్డింగ్ పెడతాడు, ఇక్కడ ఈ బిల్డింగ్ కావాలా, ఆడ ఆ బిల్డింగ్ కావాలా, ఇటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ మంజూరు చేయించిన తర్వాత కాంట్రాక్టర్ ఉంటాడు, వీడే కాంట్రాక్టర్ చేయొచ్చు, బినామీ పేరుతోటి అవంతోటన్నా ఇది చేస్తాడు. ఇలా కాంట్రాక్టర్లు ఒకవేళ కాంట్రాక్టర్లు చేసిండ్రు అనుకో, వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ అంతే ఇవన్నీ ఉంటాయి. మా టైంలో అందరూ అటువంటి అలవాట్లు, అటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళే, మేము దాని దగ్గర రానియలేదు. సో ఇప్పటి వరకు మీరు బస్సులలోనే తిరుగుతారు కదా, సో అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు బస్సులోనే వెళ్తుండేనా, సైకిల్ పై వెళ్తుండేనా? అంటే ఇక్కడ తిరుగుతేప్పుడు సైకిల్, ఈ కాన్స్టిట్యున్సీలు తిరిగేటప్పుడు సైకిల్, అసెంబ్లీకి పోయినప్పుడు ఆడ బస్సు ఉంటుంది, గవర్నమెంట్ బస్సు ఉంటుంది ఆనిసాడికి. ఓకే, బస్సులో పోయేటోళ్ళం, బస్సులో వచ్చేటోళ్ళం. దూరం కూడా ఎంత, 2 కిలోమీటర్లు అంతే. అసెంబ్లీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే మీ హయాంలో 25 సంవత్సరాలు మీరు చేసిరు ఎమ్మెల్యేగా, అంటే మంచి వ్యక్తులు, వీళ్ళైతే జనాలకు ఉపయోగపడతారు అన్న వాళ్ళతోటే మీరు స్నేహం చేస్తారు. నాకు తెలుసు అంత పర్ఫెక్ట్ గుర్తులేదు, కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా
ఆదరించేవాళ్ళు. నా ఎన్నిక నా ఇప్పుడు ఇంటెలిజెన్సీ ద్వారా తెలుస్తుంది కదా ఎట్లా గెలిచిండు, ఎట్లా చేసిండు, ఏంది అని. అన్నీ ఎట్లా గెలుస్తావా నువ్వు పైసలు లేకుండా, పైసలు ఇవ్వకుండా ఓట్లు ఎట్టేస్తారు జనం అని అనేవాళ్ళు. ఈటల రాజేందర్ కానీ, ఈ స్వయం బాబురావు కానీ వీళ్ళందరూ కూడా 5వ సారి నాకు వాళ్ళు పరిచయం. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జానారెడ్డి గారు, మంత్రులందరూ బాగా అభిమానించేవాళ్ళు. మేము ఏది అడిగినా కానీ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఈ అభివృద్ధిని పూర్తి చేశాను. సో ఒక్క సర్పంచ్ కానీ, కార్పొరేటర్గా కానీ, ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే తనకి ఎన్ని కోట్ల ఆస్తి ఉంటుందంటే 10 బిల్డింగ్లు ఉంటాయి. అట్లాంటిది ఇప్పుడు మనం ఇంతకుముందు మీ ఇల్లు చూసాం. సో అంటే నార్మల్ పర్సన్కి ఎట్లుంటుందో అట్లాగే ఉంది ఇప్పటివరకు ఇల్లు. ఆ ఇల్లు కూడా నేను కట్టింది కాదు, గవర్నమెంట్ కట్టించింది. 6,000 స్కీమ్ అని ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఉంది కదా, హౌసింగ్ బోర్డు నుంచి అన్ని గ్రామాలలో ఇల్లు ఇచ్చారు కదా, అది ఆ ఇల్లు. దానికి కొద్దిగా స్లాబ్ ఎన్ని చేయడానికి కూడా మా పార్టీ చేసింది. నా దగ్గర ఏం లేవు, పార్టీ చేసింది. పార్టీ కట్టిన ఇల్లు అది. అవతల ఉన్నది కదా, అవతల ఇల్లు మొన్న ఇందిరమ్మ స్కీమ్ పేరుతో వచ్చింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కుటుంబం, అది మా అబ్బాయి పేరుతోటి వచ్చింది. దానికి సంబంధించి ఆ కింద వరకే ఉంటే మనం ఉంటందుకు లేదు, పోవటానికి లేదు. అందుకనే వాడేం చేసిండు, పైన అప్స్టేర్ పెట్టిండు. అది వద్దురా బాబు అంటే వాడు పెట్టుకున్నాడు. ఇక అది అట్లా. కానీ అందులో ఎందుకు ఉంటలే మరి ఇల్లు కట్టినాక కూడా? వెనకాల ఇల్లు ఉంటున్నాం కదా, ముంగట దాంట్లోనే ఉంటారు కదా అందరు, పైన మొత్తం ఖాళీగా ఉంది. పైన ఉంటాము. పొద్దున్న దాకా అందులో ఏం చేస్తాం, ఇక కింద పని చేసుకుంటోళ్ళం, ఈ పనికి ఆ పనికి పోయేటోళ్ళం. పడుకుంటేప్పుడు అందులో పోయి పడుకుంటోళ్ళు, అందులో పడుకుంటారు, ఇంట్లో పోయి పడుకుంటోళ్ళు, ఇంట్లో పడుకుంటారు. సో ఇప్పుడు ఫ్యామిలీ పరంగా మీరు పేదలల్లో తిరిగి జనాలకు సహాయం చేస్తారు. సో బయట ఇప్పుడు ఇంట్లల్లో పక్క వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళ ఫాదర్స్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తారు మనకి ఎందుకు సంపాదించలే నాన్న అని చెప్పేసి అడిగి ఉంటారు మిమ్మల్ని. అంటే ఎప్పుడో ఒకసారి అడిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయా? అటువంటిది అస్సలు లేదు. మా పిల్లలు వాళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించిన, గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళది. అటువంటిది ఇప్పుడు మనకి ఇది కావాలి కదా, అది కావాలి కదా అనేటువంటిది అస్సలు లేదు. ఉన్నదానితోటి మొత్తం వాళ్ళకి ఏం కొరత లేకుండా నడుస్తుంది. చదువుకి డబ్బులు పెట్టేది లేదు, తిండికి ఎవరిని అడిగేది లేదు. ఈ పద్ధతిలో ఏమన్నా బట్టలు గిట్ట కొనుక్కోవాల్సి వస్తే బట్టలు గిట్ట కొనుక్కుంటాం. వ్యవసాయానికి ఏమన్నా పెట్టుబడులు కావాల్సి అంటే అందరేమో బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే, నేను ఇప్పుడు బ్యాంకుల్లో అప్పులు ఉన్నా. మొత్తం 9 లక్షల అప్పులు ఉన్నా. ఎందుకు? ఏం లేదు, పంట సహకరించక, పంట సరిగా రాక మిగిలిపోతున్నాయి. అవి గవర్నమెంట్ రద్దు చేస్తారట అంటారు కానీ రద్దు లేదు, పాడు లేదు. ఒకసారి రాజశేఖర రెడ్డి ఒకసారి రద్దు చేసిండు, మళ్ళీ 2వసారి రద్దు లేదు. ప్రతి సంవత్సరం రైతు చేసినటువంటి అప్పుల్ని రద్దు చేయాలి. అది ఆయనలే ఒకసారి ఇచ్చిండు, ఆయన చేతులే చేసిండు. ఇప్పుడు ఈయన రద్దు 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 అనుకుంటూ రోజు పాట పాడుతాడు తప్ప అమల్లోకి రాలేదో దాని ఆచరణ. అంటే మీరు రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నారా? రద్దు చేయాలి. ఎందుకంటే దేశానికి తిండి పెట్టేవాడు ఎన్నో రకాలుగా నష్టపోతుంటే మనం ఆదుకోవాల్సింది ఎవరు? వాడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ బాధ్యత కదా. ఇప్పుడు నేను కొంతమంది లీడర్స్ పేరు చెప్తాను, వాళ్ళ గురించి ఒక్కొక్క వాళ్ళ గురించి చెప్పండి. కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడే తప్పుడు పద్ధతుల్లో మొదలుపెట్టాడు. ఆ ఉద్యమ వెలుతురు ఎవరికి కనపడకుండా నేనే పోరాటం చేస్తానా, నేనే తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తా అనే పద్ధతులు మొదలైసిండు. హైదరాబాద్లో జరిగినటువంటి మిలీనియం మార్చ్ అయితే, సాగర
ఇది అన్నిటికీ వ్యతిరేకమైన అన్నిటికీ వ్యతిరేకం. ఆయన పోరాటం చేసేటప్పుడు నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్నటువంటి వాగ్దానాలన్నింటినీ ఇవాళ చెత్తపొట్లేసిండు. ఏదో పోరాటం మొదలుపెట్టిండు, రాష్ట్రం రావటానికి కారకుడైండు అని ఓట్లేసి జనం ముఖ్యమంత్రిని చేస్తే ఫస్ట్ సారి చేసిండ్రు, రెండోసారి చేసిండ్రు. అసలు జరిగింది ఏంటనే దానికి వస్తే ఒక అంత శూన్యం, పచ్చి అబద్ధాలు కోరు. మోడీ వాడు మొదలష్టపోడే ఇలా దేశాన్నే అమటదికి చూస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా బిఎస్ఎన్ఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, నెక్స్ట్ సింగరేణి కూడా వస్తారంటున్నారు కదా, సింగరేణి మీద పెట్టిండు. సింగరేణి మీద ఆందోళన జరుగుతుంది. ఇవన్నీ మొత్తానికి వీళ్ళు వీటన్నిటిని గవర్నమెంట్కి ఉండాల్సినటువంటి, ప్రజలకు ఉండాల్సినటువంటి వీటన్నిటిని అమ్మేసుకొని వీళ్ళు ఏడ గడిపీగుతారు, ఎవరిని గడిపీగుతారు అంటే పచ్చి బద్మాస్. అది మళ్ళా ఇది మతాల మధ్య చిచ్చు పెట్టడం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన బీజేపీ పేరుతోటి ఈడ చిచ్చు పెట్టి చేస్తాడు. ఇలా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఈసారి వాళ్ళకే వస్తుందట, వాళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవడు ఓటేయడు. ఎవడన్నా కాకపోతే ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ కుదరదు. చంద్రబాబు నాయుడుకి వస్తే చంద్రబాబు నాయుడు చాలా మూర్ఖుడు. ఆయన టెక్నికల్గా చూసినప్పుడు, ఆయనకు సంబంధించి చూసినప్పుడు, ఆయన రాజకీయాలకి చూసినప్పుడు ఆ వర్గానికి ఉపయోగపడేటివే, కానీ ఆయన జనాన్ని కూడా చాలా కనర్గా చూశాడు. చాలా మేము ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి. ఎప్పుడైనా ప్రజలకు సంబంధించినవి తీసుకుపోయి రిప్రజెంట్ చేయడం కోసం పోతే మాట్లాడేవాడు కాదు, ముఖం చూసేవాడు కాదు చంద్రబాబు నాయుడు. అంతే, మేము కాగితం ఇచ్చి ఇటు సార్ అటు సార్ అని చెప్తుంటే అనేటుడు తప్ప శాతం చూద్దామని మాత్రం అనలే. ఎన్టీ రామారావు ఉన్నాడు కదా, ఆయన టైంలో ఆయన ఉన్నదే ఒక పీరియడ్, సగం పీరియడ్ అనుకోరాదు. ఆ పీరియడ్లో మమ్మల్ని మేము అసెంబ్లీకి పోగానే నక్సలైట్ గ్రూపు అభ్యర్థి, నక్సలైట్ గ్రూపు నుండి గెలిచినోడు అనేది ఆయన రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడు అన్నాడు కదా, నక్సలైట్ల నా ఎజెండా అని. ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తానని మాట్లాడు కదా. ఆ పత్తుల్లో బాగా అభిమానించేవాడు. మేము ఏం అడిగినా కానీ చలో కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పేవాడు, మళ్ళీ నేను ఇచ్చిన లెటర్ని కలెక్టర్కి పంపించేవాడు. అట్లా ఆ విధమైనటువంటి పత్తుల్లో ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి వీళ్ళ టైంలో నేను ఎక్కువ పని చేయించుకున్నా, వీళ్ళు నాకు బాగా ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. అట్లే 83 నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు నాకు సహకరించేవాళ్ళు. మేము ఏది అడిగితే అది చేయటం కోసం ప్రయత్నించేవాళ్ళు. నిధులు లేకపోతే నిధులు లేవు కదా ఎట్లా అనేవాళ్ళు. ఆ నిధుల కోసం గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టేవాళ్ళం. అవి నడుస్తూ ఉండేది. ఆ పత్తులో సాధించుకున్నాం. సోనియా గాంధీ గురించి అంతగా నాకేమీ అవగాహన లేదు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఏందో ఇప్పుడు చూస్తుంటాం, టీవీలలో చూస్తుంటాం, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అన్నీ కూడా మొత్తానికి సోనియా గాంధీకి సంబంధించిన విషయానికి వచ్చినా, రాహుల్ గాంధీ విషయానికి వచ్చినా కానీ జరిగేది ఏంటి అని అంటే, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంత ముదుర్లు. వీలైందనేటువంటి పత్తులు ఒకడుంటాడు, వీళ్ళే కావాలనే పత్తులు ఒకడుంటాడు, నేనే ఉండాలనేటువంటి ఒకడుంటాడు. అట్లా ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్కి పునాది ఉంది, క్యాడర్ ఉన్నారు, కానీ సరైన నాయకులు లేరు. అది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తండ్రి కన్నా మంచోడు, చదువుకున్నోడు అనుకున్నాం, కానీ తండ్రి చాలా మంచి ఆలోచన కలిగినటువంటి, రాజకీయ అవగాహన కలిగినటువంటి వాడు. జగన్
పెద్ద దుర్మార్గుడు. ఇవన్నీ ఇప్పుడు జరిగే ఘటనలన్నీ ఏంటి, అసలు అట్టెట్ట చేస్తారు, అది ఎట్టట ఈసారి వస్తాడా రాడా అనే విషయానికి వస్తే మళ్ళా దౌర్జన్యంతో మళ్ళా గుండాయిజంతో రావచ్చేమో, కానీ నేచర్ కరెక్ట్ కాదు. సో ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కూడా స్టార్ట్ అయ్యింది, హీరో పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా వాళ్ళన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు. నిజంగానే ఆ హీరో కాబట్టి అభిమానంతో ఏదో మొత్తానికి ఓట్లు వేసి గెలిచిండు, ఒక 10-12 మంది. వచ్చినాక కాంగ్రెస్లో గెలిచిండు. కాంగ్రెస్లో కలిసి ఇప్పుడు ఆడున్నాడు, అయిపోయింది, పెంట దెబ్బలు ఉన్నాడు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ కూడా నడుస్తుంది. మొన్నటి దాకానేమో బీజేపీ తోటి డ్యాన్స్ చేసిండు, మళ్ళీ వచ్చి ఇప్పుడు చంద్రబాబుతో డ్యాన్స్ చేస్తాడు. ఇవన్నీ జిమ్మికులు వివరాలు, ఇవన్నీ అయ్యే పనులు కావు. రాజకీయంగా మొదలైనటువంటి నేచర్ ఏదన్నా ఉంటే అది ఏమన్నా మళ్ళీ కాంగ్రెసు చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి. అయితే మూర్ఖుడు, ఆయనకేమి మంచి అనిపిస్తుంది దాన్ని ఇది చేస్తాడు. దాంట్లో పొరపాట్లు జరుగుతున్నాయి, దాంట్లో నష్టం ఉంది అంటే అది చూడడు అసలు, అదన్నమాట. సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఏరియాలో GHMC ₹5 భోజనం చేసిరు, ఎందుకు చేసిరన్న? పబ్లిసిటీ కోసమా? పబ్లిసిటీ కోసం ఏమైంది ఆడ, ఇప్పుడు సుందరయ్య భవన్లో మా మీటింగ్ జరుగుతుంది. మా జనం అంతా ఆ టైం కాగానే వాళ్ళు అక్కడికి వచ్చారు. చలో అందరితో పాటు పోయాం. మేము పబ్లిసిటీ కోసం పోలే, పబ్లిసిటీ కోసం ఆడ అన్నం తినలే. తినే టైం అయింది, ఆడది అందుబాటులో ఉంది, పోయిన ₹5 ఇచ్చి తీసుకొని తిన్నాం. లేకపోతే హోటల్కి పోవాలి కదా, లేకపోతే వండుకొని తినాలి కదా. వండుకొని తినటం హోటల్కి పోవటం టైం లేదు కాబట్టి ఆడికి వచ్చిన్నది రెడీగా, చలో తీసుకొని తిన్నాం. అదే న్యూస్లలో హల్చల్ అయింది తెలుసా? తెలుసు. అంటే హల్చల్ ఎందుకు కావచ్చు అంటే ఎవరు ఫోటో తీయొచ్చు, మీ పార్టీలో తీయొచ్చు ఫోటో? మా పార్టీ వాళ్ళు కాదు, ఎవరు ఈ ప్రెస్ వాళ్ళే ఎవరు ఉండి తీసుకున్నారట. ఓకే, మాకు తెలియదు. అది 3 సంవత్సరాల కిందట 4 సంవత్సరాల కింద మీకు హెల్త్ బాగాలేదని చెప్పేసి హార్ట్ సర్జరీ జరిగింది 2018. 2018 నాకు హార్ట్ ప్రాబ్లం ఏర్పడి నేను సిక్కుగాలే. నేను ఒక 2 పేషెంట్లని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయా వాళ్ళ హెల్త్ కోసం. నేను ఆడికి పోయిన తర్వాత ఆ డాక్టర్ నాకు తెలిసినోడు కాబట్టి పోగానే బీపీ చూస్తాడు, షుగర్ ఇవన్నీ హార్ట్ చూస్తాడు, ఇవన్నీ చేస్తాడు. వీళ్ళ 2 పేషెంట్లను చూసిన తర్వాత నన్ను బీపీ చూడటానికి చూసిండు. బీపీ చూసి కంగారు అవుతాడు, కంగారు అయ్యి ఈసీజీ తీపిచ్చిండు. అలా ఈసీజీ ఒకసారి కాకుండా 2 సార్లు తీపిచ్చిండు. చలో మీరు కదలటానికి వీలేదు, కూర్చోవాలా అన్నాడు. ఏమైంది సార్ అంటే ఇవాళ నాకు కొద్దిగా డౌట్గా ఉంది, మీరు కదలొద్దు మెదలొద్దు అని చెప్పి ఆ ఖమ్మంలో ఆరోగ్య హాస్పిటల్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అదేంది అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ కాదు, స్ట్రెచ్చర్ పట్టుకొని వచ్చాను. అమ్మని మళ్ళీ అది దూరం కూడా కాదు, ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంటుంది, ఆ ఈత చెట్టు అంత దూరంలో ఆ హాస్పిటల్ ఉంటుంది. ఆడికి కూడా నువ్వు నడవద్దు అంటాడు ఈయన. ఏదైతే వాళ్ళు దాని మీద కూర్చోబెట్టి తీసుకుని పోయి ఆడబెట్టారు. ఆడబెట్టి అన్నీ చేస్తే 3 వాల్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయట హార్ట్లో. మరి నాకేమన్నా అయిందా అంటే నాకేమీ అనిపించలే, నేను హెల్తీగానే అనిపిస్తుంది. వాళ్ళు సార్ మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలా, అబ్జర్వేషన్లో ఉంచాలి, చూడండి నుంచి వాళ్ళు అవన్నీ నరాలు పేగులు అన్నీ మొత్తం మనకి టీవీలో కనపడుతుంది. అవి మంచిగా ఉన్నదేమో ఎర్రగా కనపడుతుంది, ఈ డ్యామేజ్ అయినవి నల్లగా
వాడిపోయినట్టుగా అదే అదే కనపడ్డాయి అనమాట. ఏమో ఎట్లయితుంది ఏంటంటే ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు. తర్వాత హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. అట్లా వాళ్ళందరూ కూడా ఈ 3 వాల్స్ చెడిపోయినాయి. 3 వాల్స్ చెడిపోతే ఈ మనిషి తిరుగుతాడు, ఎట్ట బతుకుతాడు అని వాళ్ళు చాలా విచిత్రంగా ఫీల్ అయ్యారు. సో మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి అందరూ నాయకులు అందరూ వస్తారు. తుమ్మల నాగేశ్వరరావు నాకు ఒక రకంగా బెస్ట్ దోస్త్ అనమాట. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా నేనంటే బాగా అభిమానం, లైక్ చేసేవాళ్ళు. నారాయణ గారు వచ్చిండు, సిపిఐ నారాయణ గారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను వచ్చి పరామర్శించి బయటికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి స్టంట్లు పడాల్సి వచ్చింది. నాకు ఆపరేషన్ చేశారు, వాళ్ళకి స్టంట్లు వేశారు. నాగేశ్వరరావు గారికి, నారాయణ గారికి. సో కేసీఆర్ గురించి మీరు ఎప్పుడన్నా అంటే కేసీఆర్ని ఎప్పుడన్నా మీరు కలిసిరా? కేసీఆర్ గురించి ఏమని చెప్పండి. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్పీకర్ సీట్లో కూకునేవాడు. అవును, స్పీకర్ అప్పుడు. నేను మాట్లాడడానికి అవకాశం కావాలని చెప్పి అడిగినప్పుడు పోయి మంచిగా మాట్లాడేవాడు. కానీ పోరాటం చేసేటప్పుడు కూడా మేము ఆయన్ని కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం దాకా తీసుకొస్తే అడ్డంబడి లాఠీచార్జ్ జరిగి అంత గందరగోళం అయ్యి రాజమండ్రి తీసిపోకుండా మళ్ళీ హైదరాబాద్ పంపిస్తున్నాము. అసలు మేమంటే గుర్తు లేనట్టుకుంటాడు. నేను ఒకసారి ఏదో రిప్రజెంట్ చేయడం కోసం పోతే అసలు చూడలే. ఇప్పుడు ప్రగతి భవన్కి సంబంధించి అన్నీ చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యేలకి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దాంట్లో ఎంట్రన్స్ లేదని అంటున్నారు. ఏం మనిషి, రోజు టీవీలో చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద గొప్పగా మాట్లాడుతూ ఉంటాం, అవన్నీ పచ్చి అబద్ధాలు. సో మీరు ఇప్పటివరకు ఎప్పుడన్నా బాధపడిన రోజు ఉందా అన్న? నాకేం మా చిన్న అబ్బాయి చచ్చిపోయినప్పుడు బాధపడటం తప్ప ఎప్పుడు నాకేం బాధ అనిపించలేదు, కష్టం అనిపించలేదు. సో ఎట్లా చనిపోయారన్న? నేను ఆ రోజు ఊళ్ళలో జెండాలు ఎగిరేస్తాం. నేను ఊళ్ళో జెండా ఎగిరేసిన ఈ తండకు వచ్చిన జెండా ఎగిరేయటానికి. ఆ రోజు ఆడదో బండి అడుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టా. వాడు నేను అటు బయటికి వెళ్ళి చూసి ఆ బండి వేసుకొని ఊళ్ళోనే తిరిగి మరి ఎట్లా పడ్డాడు, పడి డెడ్ అయ్యిండు. అంటే అప్పటిదప్పుడే స్పాటా? 4 నెల రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. ఏజ్ ఎంత ఉండన్నప్పుడు వాడికా? అంటే 9వ తరగతి అయిపోయింది, 10వ తరగతికి పోతాడు. అంటే 14-15 అంతే. 9వ తరగతి అయిపోయింది, మళ్ళా స్కూల్ స్టార్ట్ అయితే 10లోకి పోతాడు. జనాల కోసం ఇంత పోరాటం చేస్తారు కదా, ఇంతగానం చేస్తారు కదా, జనాల పైన ఎప్పుడన్నా మీకు కోపం వచ్చిందా? జనానికి నా మీద కోపం రావడానికి నా కోపం వచ్చే పని ఏం చేయను కదా. మీకు వాళ్ళ మీద కోపం వచ్చిందా? అవునా, నాకు కోపం అంటే అప్పుడప్పుడు ఏమైనా చిన్న చితుకు బతుకు విషయాలు ఏమన్నా ఇదైతే గద్దిస్తాను. మీ కోపం ఎక్కువ అంట కదా. నా కోపం అనేటువంటిది నేను ఇప్పుడు కొద్దిగా కబకబ మాట్లాడాను అనుకో, కోపంతో మాట్లాడినట్టే ఉంటుంది. వాళ్ళని జరిగిన పొరపాటుని గుర్తు చేయటం, జరిగిన పొరపాటు విషయంలో ఇదేంటి అని అడగటం తప్ప ఎప్పుడు ఎవరి మీద కోపం ఎందుకు రావాలి, అటువంటిది ఏమీ లేదు. సో మన దేశం కానీ మన రాష్ట్రం కానీ ఏదైనా అభివృద్ధి పదంలో వెళ్ళాలి, జనాలకి అంటే ప్రజలకి ఏమైనా న్యాయం జరగాలంటే అసలు ప్రజలు చేంజ్ అవ్వాలా, నాయకులు చేంజ్ అవ్వాలా? వాస్తవంగా నాయకులు చేంజ్ కావాలా ఒకటి. ఎందుకంటే చెడిపోయింది, రాజకీయం అంతా చెడిపోయింది, రాజకీయ నాయకులందరూ చెడిపోయారు. వాళ్ళు చేంజ్ అయితే ప్రజల్ని చేంజ్ చేయాలా, చేయటానికి మనం చక్కగా ఉంటే వాళ్ళని చక్కగా చేయగలం. కానీ మనమే చక్కగా లేము, మనం అంతా వంకర టింకరగా వ్యవహారం చేస్తున్నాం. దీనికి
వాళ్ళు ప్రజలు మార్పు రాకుండా ప్రజలకి కోపం వస్తుంది, ఎదలు మనల్ని మోసం చేస్తారని. అందుకనే ముందుగా వీళ్ళు మారాలా, వాళ్ళు మారటం కోసం ప్రయత్నం చేయాలా. మేము ఆ పని చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఎవరికైనా లంచం ఇచ్చిరానా? లంచాలు ఇచ్చేటోడు ఎవడన్నా, నాకు ఇచ్చేటోడు వచ్చినా కానీ భయపడతాడు. నేను ఎందుకు వానికి లంచం ఇస్తాను? నాకు ఇచ్చేటోనే బిడ్డ జాగ్రత్త అని చెప్తా. అంటే ఇవ్వడానికి ప్రయత్నించారా? ఇచ్చిరా? నా దగ్గరికి అట్లాంటి వాళ్ళు వచ్చారు, వస్తే బిస్కిల్ తీసి పంపించా, ఒకని ఉద్యోగం నుంచి తీసేపించా. పాపం మీకు డబ్బులు ఇవ్వడానికి కోసం వాడి ఉద్యోగం పోయింది. వాడికి ఆనించి వచ్చినాయి, ఏం చేస్తే వచ్చినాయి? ఏదో కాదు. నాకు తెలిసే ఈ ప్రజలకు సంబంధించినటువంటి అప్లికేషన్లన్నీ ప్రజలకు కాకుండా నీ పేరుతోటి, నా పేరుతోటి, ఆయన పేరుతోటి లెటర్లు తయారు చేసి ఇచ్చేశారు. అట్లా మనకేదో మనమేదో తీసుకుంటాం కదా అనే సనువుతోటి వచ్చి ఇది చేస్తే అప్పుడు మనం సీరియస్ అవుతాం. ఇంకెవడనైతే తీసుకొని జైలు పెట్టుకుంటాం, కానీ ఈ గుమ్మన్నర్ సైకి అది కుదరదు. ఎన్ని ఇద్దామని వచ్చారు డబ్బులు? అది 10,000 ఎంతో కవర్లో పెట్టి పట్టుకొచ్చి మా వాళ్ళకి ఎవరికి ఎరక లేకుండా ఇంట్లో లోపల సన్ సైడ్ మీద పెట్టి, అమ్మ నేను కవర్ పెట్టిన ఇక్కడ, సార్ వచ్చినాక చెప్పమ్మా అని వెళ్ళిపోయాడు. నిజంగానే నేను బయటికి పోయి వచ్చినాక ఆయన ఎవరు వచ్చి ఏదో కవర్ పెట్టిండన్నాడు అని చెప్పగానే నేను ఏం కవర్ అని చెప్పి చూస్తే దొరికింది. చూస్తే 10,000 ఉన్నాయి. అట్నే పట్టుకొని పోయినా, ఎవడు ఇచ్చిండు ఇది ఏంది అని తెలుసుకొని పోయినా, దొరికిండు. ఏమనుకున్నారు? తిట్టా. నువ్వు తీసుకోవటం తప్పు, నువ్వు తీసుకొని నాకు బాగా పంపించినవా, ఏమనుకుంటాను అని చెప్పి డబ్బులు ఇచ్చి వాళ్ళ డిపార్ట్మెంటు హైర్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పా ఇట్లా చేసిండని. వాడు బిస్కిల్ తీపిచ్చిండు. అది ఆ పద్ధతుల్లో మనం బతుకుతాం. మనము ఇలా సొంతంగా బతకటానికి మనకి ఉన్నది మనకుంది. అదే సమయంలో ప్రజలు ఉన్నారు మనకు తిండి పెట్టడానికి. ప్రజల కోసం పని చేస్తున్నాం. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్ని ఇక్కడ ఈ ఇల్లెందువలన ఒకరిని చేస్తే సరిపోతుందా? ఈ జిల్లాలో వాళ్ళ ప్రజల్ని మారితే సరిపోతుందా? అంటే దేశం మొత్తం మారాలా. దేశాన్ని మొత్తం మారటానికి మా ప్రయత్నం జరుగుతుంది. గుమ్మడి నరసయ్య తర్వాత ఆయన రాజకీయ వారసత్వం ఎవరికి వెళ్తుంది ఇంట్లో? మీ పిల్లల నెక్స్ట్ ఎవరు? మాకు నేను ఎట్లా ఈ రాజకీయంలోకి వెళ్ళా అనే దానికి వస్తే, ఈ నక్సలైట్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల్ని దోపిడీ చేసేవాని మీద, ప్రజల్ని మోసం చేసేవాని మీద యుద్ధం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. అప్పుడు మేము బాగా పేదోళ్ళం. ఆ పద్ధతిలో బతుకుతున్నటువంటి మేము పేదోళ్ళ కోసం పనిచేసేవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళతో ప్రయాణం చేసిన. అట్లా నేను ఆ గ్రామాల్లో నాయకునైనా, ఆ గ్రామాల్లో నుంచి సర్పంచ్నైనా, తర్వాత మళ్ళీ పార్టీ ఎమ్మెల్యేని చేసింది. కానీ పొలిటికల్గా చూసినప్పుడు మా చిన్నమ్మాయి, అట్లే మా కుటుంబంలో మా అబ్బాయి కూడా, అంటే నాలాగా వదిలేసి తిరగటం కాకుండా ఇంట్లో పని చూసుకుంటారు, పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే.